దైవజనులు ఇక్కడ ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక శుభాలు. మరి ఇప్పటి వరకు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిచ్చారు. విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో జీవగ్రంథము నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలి, ఏదో ఒక విషయంలో మనం బలపడాలి, దేవుని చిత్తాన్ని పరిశీలనగా తెలుసుకుని మన ఆత్మీయ జీవితాలు కట్టబడటానికి ఉపయుక్తంగా సమయాన్ని మలుచుకోవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ సహాయంతో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సహోదరులు చదివినిపించారు వాక్యాన్ని. లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనంలో ఇక్కడ ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 57 నుంచి మనం చూసినప్పుడు, వారి మార్గమును వెళ్ళిచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళిచున్నావు అని ప్రభువుని అడిగి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రభువా నేను నీతో రావాలి, నిన్ను వెంబడించాలి అని తన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియపరిచారు. అప్పుడు చివరిన ప్రభువారు అంటున్నారు కదా 61వ వచనంలో, మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటిలో ఉన్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడిగాను. బహుశా ఒకవేళ కనుక నిర్ణయం తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, తన భార్య తల్లో అన్నో తమ్ముడో ఏదో ఒక కారణం చెప్పి అబ్బాయి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళితే కుదరదు అన్నారు అనుకోండి. మనం కూడా చూస్తాం, మన కుటుంబాల్లో చాలామంది బాప్తీసం పొందుకోమంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, నాకు ఇష్టమే, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, మా అత్తింటి వాళ్ళు నా భర్త నా భార్య అంగీకరించట్లేదండి. ఎందుకని? నువ్వు అడిగితే అలాంటి జవాబే వస్తుంది. ప్రభుతో నీకుండే నిర్ణయాలు వ్యక్తిగతమైనవి. రక్షణ ఈజ్ ఎ పర్సనల్ కదా, మనం కుటుంబ పరంగా తీసుకునేది కాదు రక్షణ. ఎవరు నమ్మి బాప్తీసం పొందుతారో వారే రక్షణ పొందుతారు. ఇది కుటుంబపరమైనది కాదు. ఆఖరికి భార్య భర్తలు ఉన్నా కూడా వారిరువురు అంగీకరించి ప్రభు దగ్గరికి రావటం సంతోషమే, కానీ ఒకరి రక్షణ ఒకరికి వర్తించేది ఏం కాదు. అందుకే చివరిని అంటున్నారు కదా, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రియులారా, ఈరోజు ఈ మాట చదివిన మిమ్మల్ని నేను ఎక్కడికి తీసుకువెళ్తున్నాను అంటే, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయాన్ని ఎంతవరకు కట్టుబడి, ఎంతవరకు ఆచరిస్తున్నాం, ఎంతవరకు విధేయులవుతున్నాం, విశ్వాసము క్రియలతో ముడిపడి ప్రభువుని కలిగి ఉండే ప్రక్రియనే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దానికి ఒక మాట చెప్తాం, అదేమిటయ్యా అన్నట్లయితే ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఈ మాట విన్నారా మీరు? ఆశా నిగ్రహం ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఆత్మీయ ఫలాల్లో ఒక మాట, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహాన్ని గురించి ఇప్పుడు ఎప్పుడైనా ప్రభువుని మనం అంగీకరించేటప్పుడు, ప్రభువుని అనుసరించాలి, ప్రభు మాదిరిలోనికి వెళ్ళాలి అని అన్నట్లయితే మనకి ఆశా నిగ్రహం ఎలా కనిపిస్తుంది? మీకు లోకరీతిగా కూడా ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి సక్సెస్ఫుల్గా తన యొక్క క్యారెక్టర్, తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి అంటే ఆత్మ సంబంధులుగా మనకుండేటువంటి గొప్ప ప్రివిలేజ్, అవకాశం ఏమిటంటే క్రీస్తు ప్రభువుని సీరియస్గా కమిట్, అంటే ఆయనను మనం అంగీకరించి అనుసరించినట్లయితే మన వ్యక్తిత్వము దానంతటదే అభివృద్ధి చెందుతుంది. లోకంలో చాలా వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోతే వ్యక్తిత్వాన్ని వికాసానికి సంబంధించిన ఎన్నో కోర్సులు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి మెంటర్స్ ఉంటారు. కానీ మనకైతే ఆత్మీయ జనాంగంగా మనం ఆలోచన చేసినప్పుడు నీ వ్యక్తిత్వాన్ని ఒక పరిపూర్ణ స్థితిలోనికి నడిపించాలి అంటే ద సింపుల్ సీక్రెట్ ప్రభువుని హృదయపూర్వకంగా అనుసరించటమే. నీ సొంత ప్రయత్నం ఏమీ అవసరం లేదు, నీ ఓన్ స్ట్రాటజీ అవసరం ఏమీ లేదు. మనం బ్లైండ్గా ఎప్పుడైనా సరే దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా అంగీకరించడానికి ఒక నిర్ణయం తీసుకుంటే, వాక్యానికి లోబడే నిర్ణయం తీసుకున్నట్లయితే మన జీవితంలో ఈ విధమైనటువంటి పరిపూర్ణత మనం సాధించగలుగుతాం. ఆ విషయాన్ని గురించి ఈరోజు మనం చూస్తే, క్రీస్తు ప్రభు స్వారూప్యములోనికి ఎదగటం అనే మాట బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మనం వింటూ ఉంటాం. క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి మారటం ఏమిటి? నథింగ్ అబౌట్ క్యారెక్టర్ బిల్డింగ్. అంటే మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటమే క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటమే. ఈరోజు లోకంలో చాలా మతాలు అనేవి ఉన్నాయి, చాలా విశ్వాసాలు ఉన్నాయి, చాలా రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ క్రైస్తవులుగా మనకివ్వబడినటువంటి ఆధిక్యత ఏమిటంటే, మన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా నిర్మించుకోవటానికి మనకి ఒక మాదిరి ఉంది. ఆయనే యేసు ప్రభువారు. ఒకవేళ ఈరోజు మనం చూస్తాం, లోకంలో చాలా వరకు యాంగర్ మేనేజ్మెంట్ అంటారు, అంటే కోపాన్ని నియంత్రించడం రావట్లేదు. కొంతమందికి ఆ నోటిని నియంత్రించడం రాదు, కొంతమందిని చూపును నియంత్రించడం రాదు, కొంతమందిని వారి యొక్క ఆవేశాన్ని లేకపోతే వారికి ఉండే గ్రీడీ అంటే
చెడ్డ తలంపులు నియంత్రించుకోలేకపోతున్నారు. ఈరోజు పాపానికి గల కారణం ఏమిటి చెప్పండి? పాపాన్ని గురించి యాకోబు పత్రికలో అన్నారు కదా, దురాశ గర్భమును ధరించి. పాపం ఎప్పుడూ కూడా తాటి చెట్టు మీద తాటిపండులాగా పడిపోదట. అది మనసులో ఒక చిన్న ప్రారంభం అవుతుంది. ఒక చెడ్డ ఆలోచనతో ఇట్స్ ఎ స్టార్టింగ్ పాయింట్, బిగినింగ్. అదేమవుతుంది? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అన్నది. ఇది సిన్ ఆఫ్ స్టేజెస్. ఒక స్థితి నుంచి ఒక స్థితిలో మారటానికి దావీదు ఆ మేడగది నుంచి ఎప్పుడైతే చూశాడో ఆ తర్వాత పాపం చేయడానికి మధ్య కొంత సమయం ఉన్నాయి, కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటటువంటి మాటలో ఎప్పుడైనా సరే నీ ఆలోచనలను నువ్వు నియంత్రించుకోకపోవడం. అందుకే మనం ప్రసంగి గ్రంథంలో కూడా సొలొమోను గారు ఒక మాట అంటారు, నా కన్ను వెళ్ళిన చోటకి నేను నియంత్రించలేకపోయాను, నా మనసు వెళ్ళిన చోటకి నేను నియంత్రించలేకపోయాను. ఏదో మనకు ఒక సామెత కూడా ఉంటుంది, కన్ను వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదట. ఎప్పుడైనా విన్నారా? కన్ను వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు. ఎందుకంటే లోకంలో మనసును నియంత్రించుకోమని చెప్తాం, కానీ కన్ను నియంత్రించుకోవటం అంటే గుర్రానికి చూడండి, గుర్రం ప్రయాణం అయ్యేటప్పుడు దాని కళ్ళకి ఏం కడతారు? గంతలు కడతారు. ఎందుకని? అది స్ట్రైట్ వేలో వెళ్ళాలి. ఒకవేళ దాని దృష్టికి పూర్తిగా దానికి లైసెన్స్ ఇస్తే అటు ఇటు చూసిందంటే అటువైపు ఇటువైపు తిరిగితే ప్రయాణం సాగదు. అందుకని దాని కళ్ళకు గంతలు కడతారు. మనుషులుగా మన కళ్ళకు గంతలు కట్టుకోలేదు. ఉదాహరణకు ఏదైనా షాపింగ్లోకి వెళ్తే అక్కడికి మన అవసరం లేకపోయినా కొనాలనిపించే ఎన్నో వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఎన్నో రకాలైనటువంటి లోకంలో పాపము ప్రబలిపోయినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, లోకంలో ఉన్నదంతయు జీవపు డంబం కదా, నేత్రాశ. ఈ నేత్రాశ ఏం చేస్తుంది? నేను ఎప్పుడు కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు లోకంలో ప్రతిదీ కూడా ఒక వస్తువు చూడాలంటే కొనాలనుకున్నప్పుడు దానికి మొదటగా మన హృదయంలో ఆలోచన అయితే వస్తుంది. ఒకవేళ తర్వాత దాన్ని తమాయించుకుంటాం. అది మనకి సరిపోతుందా, మన స్తోమత, మనకు అవసరమా, అది మంచా చెడ్డ అనేటువంటిది తర్వాతే రియలైజ్ అవుతాం. దానిని సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఒక ఐడియా నీలో వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకోవటం ఎలా అనేదే ఈరోజు పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం. మీకు ఇంత వివరంగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఆత్మీయ జీవితాల్లో దేవుడు నిన్ను నియంత్రించుకోవటమే, నువ్వు నియంత్రించుకోవటమే. ఈ సాత్వికమైనటువంటి అనే మాట మరొక చోట చూస్తాం. చాలా గ్రీకు తర్జుమాల్లో ఈ సాత్వికము అనేటువంటి మాట అంట దీన్ని ఎలా చెప్పారు అంటే, నీ హృదయాన్ని ఎప్పుడు కూడా క్రమశిక్షణలో పెట్టుకోవటమే సాత్వికం. అంతే కదా. సాత్వికం అంటే ఏమిటి? ఉదాహరణకు అనుకుందాం, ఎవరైనా మనం తిట్టారు, తిట్టిన వెంటనే ఏమొస్తుంది మనకి? చెప్పాలి, ఏమొస్తుంది? కోపం వస్తుంది. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఏమంటాం? నన్ను ఒక మాట అంటే నిన్ను 10 మాటలు అన్నావు అంటాం. అదేదో రైట్గా చెప్పుకుంటాం, అదేదో గొప్పగా చెప్పుకుంటాం. కానీ నీ మనసును ఆర్డర్లో క్రమశిక్షణలో పెట్టుకోవటమే సాత్వికం. అదే వాక్యం నేర్పించదు. ఈరోజు దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదవటం, ప్రభు మనతో మాట్లాడేటప్పుడు మనలో జరిగే మార్పు ఏమిటయ్యా అంటే, మనం ఒక డిసిప్లిన్కి రావాల్సిందే. అందులో ఆశా నిగ్రహము అనే పదాన్ని ఉపయోగించాను. ప్రియులారా గమనించండి. ఎందుకనంటే దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మనం అనుసరించలేకపోతున్నామో, దేవుని ఆజ్ఞలు ఎలాంటివంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం. మన పిల్లల్ని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడొద్దు, ఈ టైంకి ఇక్కడికి వెళ్ళొద్దు, ఫోన్ ఇంతకు మించి ఎక్కువ యూజ్ చేయొద్దు, ఈ గేమ్స్ ఆడొద్దు. ఒక నియంత్రణ, వాళ్ళని ఒక సెట్ ఆఫ్ ఒక కంట్రోల్లో ఉంచుతాం. ఎందుకని? వాళ్ళది దాటితే చెడిపోతారని. అవునా కాదా? దేవుని శాసనాలు కూడా అంతే, దేవుని ఆజ్ఞలు కూడా అంతే. దేవుని ఆజ్ఞలు మనం పాటించటం అనేది ఎందుకు కొరకయ్యా అంటే మన మేలు కొరకే. మనం చూడండి, కీర్తన గ్రంథంలో 78వ సంకీర్తన 8-9 చరణాలను మనం చూస్తే, 78వ సంకీర్తన, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలెనని వారికి ఆజ్ఞ. వారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ శాసనాలు, ఈ ఆజ్ఞలను మనం తెలుసుకోవాలి, అభ్యాసం చేయాలనేటువంటిది. రైట్. ఈ విషయంలో మీకు ఒక మాట చెప్తా. మనం రక్షణ పొందినవారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నేను చేయొద్దని చెప్పను, కానీ రక్షణ పొందినవారు మనం ప్రభు కొరకు, అయ్యా నా పాపాలు క్షమించవు గనుక నేను రక్షణ పొందుతున్నాను అనే మాట ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఆ నిర్ణయానికి వస్తున్నామో దేవునితో ఒక కమిట్మెంట్కి వస్తున్నాం.
దేవునితో ఒక అగ్రిమెంట్కి వస్తున్నాం. ఏమిటి అగ్రిమెంటు? మేబీ లోకంలో చాలా మంది, అయ్యా యేసు ప్రభుని అంగీకరిస్తే నీ రోగం పోతుంది, పాపం, నీ యొక్క కష్టాలు పోతాయి, అప్పులు పోతాయి. రైట్, అన్ని నిజమే. దేవుడు సమర్థుడే, చేయగలిగిన వాడు. కానీ సీరియస్ కమిట్మెంట్ ఏమిటంటే, మనం ఉదాహరణకు అనుకుందాం, ప్రభువా నా కొరకు నువ్వు సిలువైపడ్డావు, నేను అంగీకరిస్తున్నాను అని చెప్పేటప్పుడు దేని గురించి మాట్లాడాలి? మొదటగా నా కొరకు ప్రాణం పెట్టావు కనుక నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నా. దిస్ ఈజ్ ద కమిట్మెంట్, అంతే కదా. సిలువ వేయబడిన దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా రక్తం గురించి, నా రక్తాన్ని గాచావు, నా గురించి గాయాలు పొందావు, నా గురించి శ్రమ పడ్డావు కనుక అదే చేత్తో నా అప్పులు తీర్చేయి, నా బాధలు తీర్చేయి, నా కష్టాలు తీర్చేయి అంటే మంచిదే. కానీ మరి మనం ఏం చేస్తాం కూడా చెప్పాలి కదా ప్రభుకి. రక్షణలో పార్ట్ ఏమిటి? ఇప్పుడు ఎప్పుడైనా సరే భూమిని కొనుక్కుంటున్నాం. భూమిని కొనుక్కునేటప్పుడు ఈ రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ జరుగుతుంది. ఈ రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ ఏమిటండి? అది ఒకరికి వర్తిస్తుందా, ఇద్దరికి వర్తిస్తుందా? నువ్వు నాకు ఇంత మొత్తం ఇస్తే నేను నీకు భూమిని ఇస్తాను. అది ఇంటి స్థలం కావచ్చు, పొలం కావచ్చు, నేను నీకు ఇస్తాను. నీకు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా నాకేమి ఇస్తావు? ఇంత మొత్తాన్ని ఇంత అడ్వాన్స్గా ఈ క్రమంలో నేను అందించి నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ అగ్రిమెంట్. రక్షణ కూడా అదే. రక్షణ ఏమిటయ్యా అంటే, అయ్యా నీ కృప చొప్పున నన్ను రక్షించావు గనక, మీ కృప చొప్పున నా కొరకు సిలువైపడ్డావు గనక, మీ కృప చొప్పున నన్ను రక్తంతో కడిగావు గనక నేను నా జీవితాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను, నా హృదయాన్ని మార్చుకుంటాను. అయ్యా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీతో నేను ఒప్పందపడుతున్నాను కదా. అదే కదా కృప, అదే కదా విశ్వాసము. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అనే మాట అదే. ఆయన విశ్వాసము ద్వారా కృప చేత మనల్ని రక్షించాడు. బై ఫెయిత్ మన విశ్వాసం చూపిస్తున్నాం, ఆయన కృప చూపిస్తున్నారు. ఆ కృప పనిచేయాలంటే ఏం చేయాలి చెప్పాలి. ఒక 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఒక టీవీ కొనుక్కున్నాం. మనం టీవీ కొనుక్కుని అన్నీ ఉన్నాయి, కరెంట్ ప్లగ్లో పెట్టలేదు అనుకున్నాం, అది ఆన్ అవుతుందా? అది ఎంత ఖరీదైందైనా దానికి ఏం కావాలి? దానికి ఎలక్ట్రికల్ కావాలి, దానికి ఆ పవర్ కావాలి. ఆ పవర్ ఉన్న లేకపోతే పనిచేది, అది ఎంత ఖరీదైందైనా. ఇప్పుడు మనం దేవుడు కృప అపరిమితమైన కృప, ఆ కృపను మనం వర్ణించలేం, అంత కృప చూపించాలి. బట్ అది వర్క్ చేయాలి అంటే బై ఫెయిత్, మన విశ్వాసం. మన విశ్వాసాన్ని జోడిస్తేనే కృప పనిచేస్తుంది, అంతే కదా. కృప ఆవరించి ఉంది, మరి అందరూ రక్షణ పొందారని చెప్పగలమా? లేదు. ఎందుకు రక్షణ పొందలేదు? విశ్వాసం చూపిస్తే అది వాళ్ళకి వర్తిస్తుంది, విశ్వాసం లేకపోతే అది వర్తించదు. ఇది కృప చేసే పని. ఇప్పుడు మనం దేవుని దగ్గర ఒక ఒప్పందపడి అయా ఇదిగో నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను అని ఒక ఒప్పందపడ్డాం. ఇందాక లూకాసు వార్త 9వ అధ్యాయంలో ప్రభు దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడు, అయా నా ఇంటికి వెళ్ళి నేను చెప్పొస్తానంటే నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదయ్యా, వెనక్కి చూడకూడదు. ఇది సీరియస్ కమిట్మెంట్. బాప్తిసం అనేది, రక్షణ అనేది సీరియస్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్లో ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తాం. మనం ఏదైనా సరే ఒక ఒప్పుకోలు లేకపోతే మొక్కుబడి చెల్లించినప్పుడు అనాలోచితంగా పలకూడదు. ఆ మొక్కుబడిని చెల్లించడానికి ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. అంటే ఈ మాట అనేసరికి మనకు వస్తుంది, మేము మొక్కుబడి అంటే నేనేమైనా ధనాన్ని మొక్కుకున్నానా, వస్త్రాలు మొక్కుకున్నానా, ఆహారం మొక్కుకున్నానా, ఏదైనా మొక్కుకున్నానా అని ఆలోచిస్తాం. నీ మొక్కుబడి, ఈ కమిట్మెంట్ ఏమిటయా అంటే ప్రభు కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఐఎమ్ సీరియస్ కమిట్మెంట్. నీ కమిట్మెంట్ దేనికోసం? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అయ్యా ఇదిగో మనం అనుకుంటాం, ఏమంటే నేను ప్రభుకి ఏదో చేయాలనుకున్నాను, కానుక ఇవ్వాలనుకున్నాను, కూడికి పెట్టించాలనుకున్నాను, అది చేయలేదు, అందుకే నా జీవితంలో కష్టాలు వస్తాయని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ సీరియస్ కమిట్మెంట్ ఏమిటయ్యా అంటే నాగటి మీద నువ్వు చేయి పెట్టినప్పుడే, ప్రభు నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడే దెన్ నీ కమిట్మెంట్ స్టార్ట్ అయింది, నీ అగ్రిమెంట్ స్టార్ట్ అయింది. వన్స్ నువ్వు ఎప్పుడైనా జారిపోతున్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా వెనుదిరిగిపోతున్నప్పుడు ఆ రియలైజ్ అయ్యాలి, ప్రభువా నేను ఏమిచ్చిన మాట, అయ్యా నేను ఏ ఒప్పుకున్నాను, దాన్ని సీరియస్గా నేను ఉన్నానా, జారిపోతున్నానా? అదే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, 20వ అధ్యాయము 25వ వచనం, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరి అగును. ఇప్పుడేంటి మన మొక్కుబడి ఏంటి చెప్పండి? తర్జుమాల్లో ఆ మాట ఉపయోగించారు. కానీ మన యొక్క సీరియస్ కమిట్మెంట్ దేనికోసం? మనం ప్రభు కొరకు మన జీవితాలు మార్చుకున్నాం.
కదా. అనేకమైన పత్రికల్లో అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు నూతన జీవితాన్ని గురించి, అందుకే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి రక్షణ పొందటానికి అవసరమైన సమాచారం కంటే రక్షణ పొందిన వ్యక్తి ఆత్మీయంగా జీవించటానికి అవసరమైన సమాచారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువగా లేఖనాల్లో పొందుపరిచారు. అందుకే మనం లేఖనాలు, పత్రికలన్నీ చూస్తే రక్షణ పొందిన వ్యక్తి ఏ విధంగా జీవించాలి అనే సమాచారాన్ని ఎక్కువగా చూపించారు. రైట్, ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఎప్పుడైతే దేవుని యొక్క విశ్వాసంలో మనం ముందుకు వెళుతున్నామో, మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, నులివెచ్చని స్థితిని గురించి మనకు హెచ్చరిస్తారు. వెచ్చగానైనా చల్లగా నుండు, నులివెచ్చగా ఉంటే నా నోట నుంచి నిన్ను ఉమ్ము వేస్తాను అని చెప్తారు. సో ఒకసారి మనం ఎప్పుడైతే దేవుని అంగీకరించిన తర్వాత, ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు రక్షణ పొందటము అనుకోండి, మొక్కుబడి అనుకోండి, నాగటి మీద చేయబెట్టడం అనుకోండి, ఏదైనా ఒకటే, ఒక కమిట్మెంట్లోకి మనం వచ్చాం, ప్రభువుని అంగీకరించాం. ప్రభువుని అంగీకరించాక ఇప్పుడు మనకు తెలియవలసిన మరొక విషయం ఏమిటయ్యా అంటే, ఇప్పుడు మనం ఆశా నిగ్రహాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఎందుకు విశ్వాస జీవితంలో లోతైనదో నేను కొంత సమయం తీసుకుని మీకు వివరిస్తాను. ఈ మాటలు మీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ మీ జీవితంలో విలువైన మాటలుగా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాను. రైట్, ఈ సమయంలో ఆశా నిగ్రహము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మనకి ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత వాక్య పరిజ్ఞానం ఉన్నా, ఎన్ని తలంపులు ఉన్నా, ఎంత సేవాగుణం ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా ఆశా నిగ్రహము యొక్క ప్రాముఖ్యతను గురించి పేతురు గారు చెప్తారు. ఆ పేతురు గారు అన్న మాట ఒకసారి నేను గుర్తు చేస్తాను. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నారు కదా, సార్ చదివినిపించండి. 6వ వచనం పైన చూస్తే 5 నుంచి, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు జ్ఞానమును. ఒక వ్యక్తి అభివృద్ధి చెందటానికి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, మీకు కలిగినటువంటి జ్ఞానం ఎంతున్నా, మీ తెలివితేటలు ఎన్నున్నా, ద బేస్ అంటున్నారు, ఆ ఆశా నిగ్రహం అనేది జ్ఞానములో నుంచి రావాలి. జ్ఞానము ఉప్పొంగ చేయను అంటారు. మరో చోట అపోస్తలుడైన పౌలు అంటారు, జ్ఞానం ఏం చేస్తుందటండి, ఉప్పొంగ చేస్తుంది, గర్వానికి నడిపిస్తుంది. కానీ ఈ జ్ఞానంలో ఏం పెరగాలయ్యా అంటే, మనిషి అనుభవం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, అందులోనే ఆశా నిగ్రహము అనేటువంటిది పెరగాలి. ఆశా నిగ్రహం పెరగటం వల్ల ఏం పెరుగుతుందయ్యా అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆశా నిగ్రహము, నిగ్రహం అంటే నిగ్రహించుకోవటం, ఇంగ్లీష్లో కంట్రోల్, నియంత్రించుకోవటము అని అన్నారు కదా. ఆశా నిగ్రహం, ఈ ఆశా నిగ్రహం కంట్రోల్ చేసుకోవటంలో ఏమవుతుంది, నీలో కొన్నిసార్లు కొన్ని ప్రేరణలు వస్తాయి, కొన్ని కోరికలు వస్తాయి, కొన్ని భావోద్వేగాలు వస్తాయి, కొన్ని ఆలోచనలు వస్తాయి, కొన్ని ఇమోషన్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం చూస్తాం, మన కొన్ని కొటేషన్స్లో మనం చూస్తాం, ఎవరికి కూడా సంతోషంగా ఉన్నప్పుడు ప్రమాణం చేయకూడదట. సంతోషంగా ఉన్నప్పుడు మన మనసు వాళ్ళతో హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనకున్నదంతా తీసిపెట్టేయాలి అనుకుంటాం. తర్వాత గొడవ వచ్చినప్పుడు, రియలైజ్ అయినప్పుడు తూచి నేను అలా చేయనంటాం. ఎందుకంటే మాట సంతోషంగా ఉన్నప్పుడు ఎవరికి కూడా ప్రామిస్ చేయకూడదట. అలాగే కోపంలో ఉన్నప్పుడు శబ్దాలు కూడా చేయకూడదట. చాలామంది కోపంలో శబ్దాలు చేస్తారు, ఇమోషన్స్ కంట్రోల్ చేయకుండా. ఇదిగో నేను బ్రతుకుంటే నీ గుమ్మనెక్కనంట. అప్పుడు ఇమోషన్ అలాంటిది, సీరియస్ డెసిషన్స్లోకి వెళ్ళకూడదు, అదే మనిషిని పాడు చేసేది. అది నియంత్రించుకున్నవాడే క్రైస్తవుడు. ఈరోజు పాఠం ఏమిటంటే, అది నియంత్రించుకున్నవాడే క్రైస్తవుడు. ఆ నియంత్రణలోనికి లేకుండా మనం కూడా కోపం వచ్చినప్పుడు శబ్దాలు, సంతోషం వచ్చినప్పుడు వాగ్దానాలు ఇలా చేసుకుంటూ పోతే మనం ఇంకను శరీరానుసారులమే. మనం ఇంకా కూడా శరీరానుసారులమే. 3 రకాల వ్యక్తుల గురించి చెప్తారు అపోస్తలుడైన పౌలు గారు. 1 ఆత్మ సంబంధులు, 2 శరీర సంబంధులు, 3 ప్రకృతి సంబంధులు అన్నారు. 3 రకాలైనటువంటి ప్రజలు. ఎవరు ఆత్మ సంబంధులు అంటే రక్షణ పొంది దేవుని వాక్యంలో ఉన్నవారు. శరీర సంబంధులు ఎవరంటే రక్షణ పొంది పడిపోయిన వారు. వాళ్ళు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు, కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు, స్టిల్ క్రైస్తవులే, వాక్యం చదివేవాళ్లే, దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్లే, కానీ ఎమోషన్స్ నియంత్రించుకోలేకపోతున్నాడు. శరీర సంబంధులు. ప్రకృతి సంబంధులు అసలు దేవుని గురించి తెలియదు వాళ్ళకి, వాళ్ళ మనసుకి ఏది తోస్తే అది బ్రతికే వాళ్ళని ప్రకృతి సంబంధులు అన్నారు. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు నీ ప్రేరణలు, నీ భావోద్వేగాలు నువ్వు ఎప్పుడైతే నియంత్రించుకోగలుగుతున్నావో అప్పుడే యేసు ప్రభుని చూడండి. యేసు ప్రభు వారు పరిచర్య చేసేటప్పుడు
ఆయనను నోటి దోషమైన పట్టుకుందామని ఎన్నోసార్లు రెచ్చగొట్టేవారు, ఎన్నోసార్లు ఆయన కోపం తెప్పించేవారు. ఇదిగో నువ్వు దయ్యాన్ని వెళ్ళగొట్టావు కనుక నువ్వు బయల్జెబూలు వలన వెళ్ళగొట్టావు, నువ్వు అపవాది సంబంధివి, నువ్వు దేవుని కుమారుడు కాదు. ఒక మంచి పని చేసినప్పుడు విమర్శిస్తే ఎవరు తట్టుకుంటారు చెప్పండి? మనలో మనమే అనుకుందాం. ఒక మంచి పని చేసినాం, ఆ మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనిని ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయలేదు, విమర్శించారు అనుకుందాం, ఎంత కోపం వస్తుంది మనకి, అవునా కదా? ఉదాహరణకి మీ స్నేహితులు ఎవరో కష్టంలోనో ఇబ్బందుల్లోనో ఉన్నారు. సరే, అరే కష్టంలో ఉన్నారు, మనకు బాగా తెలిసిన వాళ్ళు జాలేసి ఏదో ఒక 10,000 20,000 రూపాయలు చేతితో పట్టుకుని ఇద్దామని వెళ్ళారు. ఆ గుమ్మం ఎక్కిన వెంటనే ఏదో సందర్భాన్ని తీసుకుని నోటుకొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు అనుకోండి, మీరు డబ్బులు తెచ్చారని తెలియక ఏమంటారు చెప్పండి? అప్పుడు ఏమంటారు చెప్పండి? నీ బుద్ధి లాంటిది కనుక నువ్వు ఎలా తయారయ్యో, నీకు సాయం చేద్దామని వచ్చాను నేను, అవునా కదా? నీకు సాయం చేద్దామని వచ్చాను, నన్ను నిన్ను మాట్లాడతావా? నీకంటే దారిపోయేటట్టు చేసుకోవడం మంచిదని వెనక్కి వచ్చేస్తాం, అవునా కదా? కోపం రావడం సహజం. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. ఎవరైనా స్వీకరించారు చెప్పండి? ఎవరు స్వీకరించలేదు. అరే నాశనం అయిపోతున్నారు అబ్బాయి, మీ కొరకు నేను ప్రాణం ఇవ్వడానికి వచ్చాను, సిలువ వేయబడడానికి వచ్చాను, రక్తం చెల్లించడానికి వచ్చాను, ఎవరు నన్ను అంగీకరించట్లేదని ఎప్పుడు కోపం తెచ్చుకోలేదు కదా? తమ స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయనను అంగీకరించలేదు అంటారు యోహాను సువార్త 1వ అధ్యాయం. తన స్వకీయులు అంగీకరించలేదు, శాస్త్రుల పరిచయాలు అందించలేదు, సెలబ్రిటీలు అంగీకరించలేదు, ఎవరు అంగీకరించలేదు. ఆయన వెతుక్కుంటూ వెళితే ఇదిగో తాగుబోతులతో తిండిబోతులతో స్నేహితుడిగా ఉన్నారన్నారు. మరణం వరకు అప్పగిస్తే కోపం రాలేదు. కారణం ఏమిటి? యేసు ప్రభు వారు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నియంత్రణకు, ఆశా నిగ్రహానికి, సెల్ఫ్ కంట్రోల్కి యేసు ప్రభు వారు ఒక గొప్ప ఉదాహరణ. ఈరోజు మనం ఆత్మ సంబంధులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి మారడం అంటే ఏమిటండి? కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది యేసు ప్రభులాగా జుట్టు పెంచుకున్న వాళ్ళు, గడ్డలు పెంచుకున్న వాళ్ళు, ముఖ్యంగా శ్రమల దినాల్లో కొంతమంది చూస్తాం, అయ్యా ఈయన శ్రమల దినాలు అంతా గడ్డం పెంచుకుంటాడండి అంటారు. యేసు ప్రభు సారూప్యం అనే మాట ఏమిటంటే నీ హృదయాన్ని యేసు ప్రభు వలె నియంత్రించుకోవటం, నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థించే గుణం. ఆయన సిలువేసిన వారిని కూడా మరణ సమయంలో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు, అదే ఆశా నిగ్రహం, అదే సెల్ఫ్ కంట్రోల్, అదే క్రీస్తు స్వారూప్యం. ఆ స్వారూప్యంలోనికి మనల్ని మారమన్నదే వాక్యం చెప్పే సిద్ధాంతం. యేసు ప్రభులో మారటం అంటే అదే. అయ్యా ఆయన ఎంతవరకు తగ్గించుకున్నారో, ఎంతవరకు ప్రేమించారో మనం చూసాం. క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి వెళ్ళేటటువంటి గుణం. కొలసీలకు రాయబడిన పత్రికలో, కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి మనం చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుకుని ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుకొనుడి. ఒకడెవడైనా కూడా మీకు హాని చేశారని అనుకుంటే ఊరుకుంటామా చెప్పండి? ఎవరో అమ్మ చెప్తారు మధ్యలో మనకు వచ్చి, ఇది నీకు తెలుసా, నీ గురించి ఎన్ని మాట్లాడుతున్నారో తెలుసా, నీ గురించి ఎన్ని ఫిర్యాదులు చెప్తున్నారో తెలుసా, నీ క్యారెక్టర్ గురించి ఎన్ని మాట్లాడుతున్నారో తెలుసా, పైకి బాగానే మాట్లాడుతున్నారు అనేసరికి ఆ సదరు వ్యక్తి అన్నారో లేదో మనకు తెలియదు, కానీ మనకు తెలియకుండానే వాళ్ళతో విరోధం పెట్టేసుకుంటాం, అవునా కదా? మధ్యలో ఎవరో చెప్పారు, కానీ వాక్యం చెప్తుంది ఏమిటంటే ఇక్కడ చూడండి, ఇదిగో ఎవడైనాను తనకు హాని చేసిననే ఎడల ఒకరినొకడు సహించుకుంటూ ఒకరినొకడు క్షమించుకోండి. ఒకవేళ మాట ద్వారా నీకు హాని చేశారని నీకు తెలియపరచబడినట్లయితే యేసు ప్రభుని గుర్తు తెచ్చుకోవాలి. ప్రభువా నువ్వు ఎంతమందినో క్షమించు, అక్కడే అంటున్నారు. ప్రభు మిమ్మల్ని క్షమించులాగునా. నియంత్రణ ఎక్కడ వస్తుంది చెప్పండి? బ్రేకులు ఎప్పుడు పడతాయి? కోపానికి బ్రేకులు ఎప్పుడు పడతాయి చెప్పండి? కోపానికి బ్రేకులు ఏమీ లేవు. కోపము అంతకంతకు పెరిగిపోతుంటుంది. అందుకే యేసు ప్రభు వారు అన్నారు కదా, సూర్యుడు అస్తమించే వరకు మీలో కోపము నిల్చో. బ్రేక్ వేసేయండి అక్కడ. అది కనుక సూర్యుడు అస్తమించి నెక్స్ట్ డేకి వెళితే పగ కలహం అవుతుంది. కలహము పగ కింద మారిపోయి ద్వేషంగా మారిపోతుంది. చాలామంది జీవితాల్లో మనం చూస్తాం, చాలామంది కుటుంబాల్లో మనం చూస్తాం, ఇంట్లో వాళ్ళే, రక్త సంబంధికులే, తోబుట్టువులే ఎంతకాలం నుంచి మాట్లాడుకోవట్లేదండి. అబ్బో 15 ఏళ్ళ నుంచి. అంత పాపమా?
అంత పాపమా? యేసు ప్రభు నేర్పించింది అదేనా? ఒకవేళ ఎందుకయ్యా అనంటే చిట్టా మొదలు పెడతారు. అప్పుడు ఏం జరిగిందంటే యేసు ప్రభు చెప్తున్నారు, క్షమించడం నేర్చుకో. అది అక్కడ పెట్టేసేయి. ఏం జరిగినా క్షమించు. యేసు ప్రభు నిన్ను ప్రేమించటానికి నీలో ఏమైనా యోగ్యత ఉందా? ఏనో కళంకమైనను మరి ఏదైనాను లేకుండా నిర్దోషమైనదిగా నిలబెట్టుకోవటానికి తన రక్తాన్ని ఇచ్చారు. ప్రేమ, తనే రక్తాన్ని ఇచ్చారు. ఎలిజిబిలిటీ లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూసినప్పుడు అపరాధము చచ్చిన వారము అన్నాడు. యెషయా గ్రంథకర్త మా నీతి మురికి గుడ్డ వంటిది ఆయన అన్నాడు. అలాంటి సమయంలో ఆయన పదిలంగా తన రక్తము చేత కడిగారు. యోగ్యతే లేనప్పుడు ప్రేమించిన ప్రేమను పొందుకున్నాం. మనం ప్రేమ ఎవరికైనా ఇవ్వాలంటే యోగ్యత చూస్తాం. అవునా కదా? చెప్పండి. ఎవరైనా ప్రేమించాలి అంటే నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తాను, లేకపోతే నేను ఊరుకుంటానా? యేసు ప్రభు అలాగన్నారా? చెప్పండి. యేసు ప్రభు గురించి మనం ఎవరైనా ఎప్పుడైనా అయ్యా దేవా యేసు ప్రభు వారిని పంపించండి, మా కొరకు సిలువ వేయబడాలని ఏ ప్రవక్త అయినా ప్రార్థన చేశాడా? ఎవరైనా ప్రార్థన చేశారా? తండ్రి తన అనాది సంకల్పాన్ని బట్టి తన అద్వితీయ కుమారుని ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రేమ. ఈరోజు ఒకవేళ కనుక నీ నుంచి ఎవరినైనా నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి అంటే వారి నుంచి కనుక నువ్వు కూడా ప్రేమ గౌరవాన్ని కోరుకుంటే యేసు ప్రభు ప్రేమ కాదది. ద్వేషవారము నాలో ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది నువ్వు పెట్టావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు కదా. మనిషి నాకు కోపం వచ్చిందంటే కోపం రావటం సహజమని ఆ నింద వేసుకోవద్దు మనం. ఎందుకు రావాలి? యేసు ప్రభుకు వచ్చిందా? ఆయన కోపగించిన వాళ్ళు ప్రేమించాడు, ఆయన ద్వేషించిన వారిని ప్రేమించాడు. నేను ఏదో లోకంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు నేను అనుసరిస్తే నేను లోకము నుంచి వేరైనటువంటి వ్యక్తిని, మీరు లోకము నుంచి ప్రత్యేకింపబడిన వారు, రాజులైన యాజక సమూహము, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధుడు. అవునా కదా? చెప్పండి. ఈ మాట చెప్పుకుంటాం మనం. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులని. నేను ప్రేమించేవాడిని కనుక మీరు ప్రేమించండి, నేను క్షమించేవాడిని కనుక మీరు క్షమించండి. ప్రభు మాట. వీటన్నింటినీ అవరోధపరిచేదట్టు ఏదైనా ఉందయ్యా అన్నట్లయితే మన జీవితాల్లో మనకి జాలి, కరుణ, దయ, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. ఎవరూ కాదనలేదు. కానీ వీటన్నిటినీ చెడగొట్టేది ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? ఆశా నిగ్రహం లేకపోవటం, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటమే. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనే పేపర్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ప్రేమిస్తావు ఎవరిని? నేను ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తావు. నువ్వు దయ చూపిస్తావు ఎవరిని? నీకు ఫేవర్గా ఉన్న వాళ్ళని కదా. చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, భార్య భర్తల మధ్య గొడవలు చూస్తూ ఉంటాం. ఈమెమో వీరు పుట్టింటోళ్ళు వచ్చినప్పుడు చాలా ప్రేమగా చూస్తుంది, అన్నీ వండి పెడుతూ ఉంటుంది. ఈ భర్త తాలూకా వాళ్ళు వచ్చినప్పుడు డిష్లన్నీ మారిపోతూ ఉంటాయి, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, ఇద్దరి మధ్య క్లాస్ వస్తూ ఉంటుంది. అంటే ఒకరి మీద ఉన్న ప్రేమ మరొకరి మీద ఎందుకో చేతులు రావట్లేదు. ఒకవేళ కౌన్సిలింగ్ ఇచ్చామనుకోండి, ఆ పూర్వం జరిగిన సందర్భాలు ఎందుకో గుర్తొస్తేనండి ఎంత క్షమించాలన్నా కూడా క్షమించలేకపోతున్నాను. చాలామంది చెప్పేది ఇదే. మాట్లాడవచ్చు కదా అంటే మాట్లాడదామని వెళ్తున్నానండి, ఆ జరిగిన సంఘటనలన్నీ ఆ ముఖం చూసేసరికి గుర్తొచ్చేస్తున్నాయి. అది క్రీస్తు ప్రభు మనసు నీలో లేదు, నియంత్రణ లేదు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీలో ప్రేమ ఉంది, అది కొంతమందికే చూపిస్తున్నాం. నీలో దయ ఉంది, అది కొంతమందికే చూపిస్తున్నాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత లోతైన భావం అండి అది. పరిమితి లేని ప్రేమ. ఆ ప్రేమ నుంచి మనం నేర్చుకునేటప్పుడు ఇదిగో మనం చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఆశా నిగ్రహం లేకపోవటం వల్ల వ్యర్థమైపోతుంది. ప్రేమ కలిగిన వాళ్ళమే, భక్తి కలిగిన వాళ్ళమే, ఆరాధన చేసే వాళ్ళమే, దేవుని కొరకు నిలబడగలిగిన వాళ్ళమే ఆశా నిగ్రహము లేని చోట కొన్ని చేసే తప్పిదాల వల్ల మన విశ్వాస జీవితం ఏమైపోతుందంటే దేవునికి ఇష్టంగా లేకపోతుంది. మేబీ ఉదాహరణకి మనం తీసుకుందాం. ఆశా నిగ్రహం అనేటువంటి ఒక కాన్సెప్ట్లో క్షమాపణ అనేది తీసుకుందాం. ఈ క్షమాపణ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే స్వతహాగా ఎవరినైనా క్షమించాలి. మన జీవితాల్లో మనం ఆలోచన చేద్దాం. మీ జీవితంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా? మీ జీవితంలో ఎవరి పేరైనా చెప్తే కోపం వచ్చేవాళ్ళు ఉన్నారా? మీ జీవితంలో ఎవరినైనా ద్వేషించే వాళ్ళు ఉన్నారా? మేబీ నేను అడిగానే అనుకుందాం మిమ్మల్ని. మీకు వారి మీద గల కోపానికి, ద్వేషానికి గల కారణం ఏమిటంటే మీరు చేటబారకుండా చెప్పొచ్చు, విస్తారమైన స్టోరీ చెప్పొచ్చు. ఆ రోజు నన్ను ఇన్నేసి మాట్లాడినారండి, ఇన్నిసార్లు నా జీవితాన్ని పాడు చేయాలని చూశారండి, నన్ను కష్టపెట్టారు, నన్ను దుఃఖపెట్టారు, మరొకటి ఏదో చేశారు. ఎన్ని కారణాలు చెప్పినా అవన్నీ కూడా ఆశా నిగ్రహ పరిధిలోనికి రావట్లేదు. సో రియలైజేషన్ ఏమిటయ్యా అంటే ప్రభు యొక్క ప్రేమ దాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. కోపం వస్తుంది,
కోపం వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకోలేనటువంటి భావం, ఆ భావం ఎలాంటిదయ్యా అంటే మీరు అనుకుంటున్నారు కానీ దాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. మీరు అనుకుంటున్నారు దాన్ని ఆ పరిధి దాటి బయటకు రాలేకపోతున్నారు. కారణం ఏమిటి? ద ఫిల్టర్, నియంత్రణ అనేటువంటిది లేకపోవటం. నియంత్రణ అనేటువంటిది ఎప్పుడైతే లేకపోయిందో మీలో ఉండేటువంటి ఆ కోపానికి ఆ పరిమితి లేని కోపంగానే కొనసాగుతుంది. మేబీ ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తాం. ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు? దానికి ఒక లిమిటేషన్ ఉందా? బ్రేక్ ఉందా? కోపము అంతకాలం ఉండకూడదని వాక్యం చెప్తుంది కదా. సో ఇలాగ మనం చూసేటప్పుడు ఏ విషయాన్నైనా మనకి గనక పాపానికి దూరంగా పరిశుద్ధతకు దగ్గరగా ఉంచేదే నియంత్రణ. సింపుల్ సీక్రెట్. పాపానికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు క్షమాపణ అనేది చెప్పాను. కొంతమంది చూడండి, చాలామంది మద్యపానం తాగే వాళ్ళని నేను చూస్తాను. మేబీ వాళ్ళ వైఫో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో సీరియస్ కౌన్సిలింగ్ ఇచ్చి, అబ్బాయి ఈ మద్యపానం తాగటం వల్ల నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు, ఆరోగ్యం పాడైపోతుంది, చెడ్డ పేరు వస్తుంది. కౌన్సిలింగ్ చేసేసరికి ఆయన ఒక ప్రతిజ్ఞ చేసుకుంటాడు, సో నేను తాగను. ఇంతమంది బాధ పెట్టిన తర్వాత నువ్వు ఎందుకు అబ్బాయి తాగటం అంటే, ఇదిగో భార్య బాధపడుతుంది, తల్లి బాధపడుతుంది, బిడ్డలు బాధపడుతున్నారు, ఇంతమంది బాధపడేటప్పుడు నువ్వు తాగటం ఎందుకంటే దెన్ ఈ కమ్ టు రియలైజ్, వాస్తవానికి వస్తాడు, నేను తాగకూడదని ఉంటాడు. ఎప్పుడో ఒకరోజు ఒక స్నేహితుడు వస్తాడు, తాగుబోతు స్నేహితుడు. ఆ తాగుబోతు స్నేహితుడు వచ్చి తను ఆహ్వానిస్తాడు, నువ్వు రా, ఇదేనా మన స్నేహం, నువ్వు ఈరోజు తాగపోతే నా మీద ఒట్టే అంటాడు. అవునా కదా? అనేసరికి ఇప్పుడు అప్పటి వరకు బలంగా ఉండేటువంటి వ్యక్తి మెల్లమెల్లగా ఆ మాటలకి కన్విన్స్ అవుతాడు, మెల్ట్ అవుతాడు, వెళ్ళి తాగేసి వస్తాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ? నియంత్రణ లేకపోవటం. ఇదే చెప్పేది, పాపంలో పడిపోవటానికి గల కారణం అదే. పాపంలో ఏదైనా, ఏ వ్యసనమైనా, మేబీ అది మీరు జోదం తీసుకోండి, మరొకటి తీసుకోండి, ప్రభువుకు వ్యతిరేకమైన శరీర కార్యం ఏదైనా మీరు తీసుకోండి, ఈ కార్యంలో అందరూ సీరియస్సే, ఎవరిని తప్పుపట్టడానికి లేదు. వాక్యం గద్దించింది అనుకుందాం, మనల్ని గద్దించిన వెంటనే లేదండి ఈ విషయంలో నేను చాలా సీరియస్గా ఉన్నాను, నేను మారాలి అనుకున్న వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తే గేట్ బయటే ఉంటాడు అపవాది. నువ్వు సీరియస్గా నిర్ణయం తీసుకున్నావా? నిన్ను విడిచిపెడతానా నేను? నిన్ను ఎలాగ మరలా ఈ యొక్క పాపపు ఆ ఊబిలోకి నేను ఎలా లాగాలో నాకు తెలుసు అనుకుంటాడు. ప్రయత్నం మీద ప్రయత్నం. అందుకే అపోస్తులైన పౌలు అన్నారు కదా, మనం అపవాది తంత్రములను ఎరగని వారం ఏమీ కాదు, ఏ టైంలో ఎలా ఉపయోగించాలో మనం చూస్తాం కదా. చాలామంది ఇలాంటి విషయాలే, చాలామంది ఒక ఫోన్ కాల్స్లో పాపాల్లో పడిపోతున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు, ఒక చిన్న మెసేజ్ వచ్చింది, ఒక చిన్న కాల్ వచ్చింది, ఆ ట్రాప్లో మునిగిపోతున్నారు. ఇక్కడ జరిగింది ఏమిటయ్యా అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది బలంగా పనిచేయకపోవటమే. నీ పరిధి అనేది నీకు ఉండాలి. నీ ఖచ్చితమైనటువంటి పరిధిలో నువ్వు ఉండకపోవటమే జరిగే నష్టం. ఎవరి బిడ్డలే కావచ్చు, చిన్నపిల్లలే కావచ్చు, పెద్దోళ్లే కావచ్చు, ఎవరైనా సరే పిల్లల్ని క్రమశిక్షణలో పెడతా ఉంటాం. ఏదైనా తప్పిదం చేసినప్పుడు వాళ్ళని కొట్టి తిట్టి మరేదో చేసి ఆ తప్పిదం చేయకుండా వారిని నియంత్రించాలనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రోజు మరలా ఆ విషయంలోకి వెళ్ళినప్పుడు మనకు కోపం వస్తుంది. అరే ఎంత కొట్టాను, ఎంత చెప్పాను, అయినా మాట వినవా? అక్కడ పనిచేసే ఫోర్స్ అలాంటిది, అవతల నుంచి అట్రాక్ట్ చేసే ఫోర్స్ అలాంటిది, అవతల నుంచి ఆకర్షించే ట్రాప్ అలాంటిది. ఎందుకంటే దాన్ని అధిగమించాలి అంటే ముఖ్యంగా మనిషికి కావాల్సింది నియంత్రణ. ఈరోజు చాలా మంది చూస్తాం, డ్రగ్స్ అడిక్ట్స్, చాలా మంది పిల్లలు ఈరోజు గంజాయి రకరకాలైనటువంటి వ్యసనాలకు పాడైపోతున్నారు. వాళ్ళని కొట్టి తిట్టి మరేదో చెప్పి ఆఖరికి మనల్ని మనం ఎత్తుకొట్టుకున్నా కూడా, మనం ఎంత కన్నీరు గార్చినా కూడా వాళ్ళు మారకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నీ కన్నీరు కాదు వాళ్ళని కదిలించేది, దేవుని వాక్యం చేత వారు ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, ఒక బలమైనటువంటి వెపన్ దేవుడు ఇచ్చారు, ఆత్మీయ ఫలం. అయ్యా ఈ పని చేయకుండా నేను ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి నేను వచ్చాను అన్నప్పుడే అతడు మారగలుగుతాడు. అప్పటి వరకు లేకపోతే చాలా మంది చూస్తూ ఉంటాం, మద్యపానం దాగి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి, అయ్యారు ఏదో పసరమంది వేసామండి, ఏదో కడియం వేసామండి, ఏదో కట్టించామండి, ఇంకా మానేశాడండి. వాడు మొహం మారుతాడు, నెలకి 2 నెలలకు మళ్ళీ అదే పనిలో ఉన్నాడు. తన మనసుకు ఆ బంధం వేసుకునేంత వరకు ఎన్నేసినా ఆగడు. వెళ్ళొద్దన్న చోటకు వెళ్తున్నారా, చేయొద్దన్న పని చేస్తున్నారా, ఆ చెడ్డ పేరులో బ్రతుకుతున్నారా? కారణం ఏమిటంటే ఆ నిగ్రహం అనేటువంటిది మనం సరిగా చేయకపోవడం. ఏదైనా ఒక విషయాన్ని నియంత్రించుకోవటం అంటే కొన్ని విషయాల్లో మనం చూస్తాం. అదేమిటయ్యా అంటే కొంతమంది దేవుని సన్నిధికి రావాలని నిర్ణయించుకుంటారు, ఇక మీద రోజు వాక్యాన్ని చదవాలని నిర్ణయించుకుంటారు. వీళ్ళు కూడా చాలా మందికి మేబీ ఆ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నాతో వినండి, అయ్యా ఇక మీదట నేను ఆ రోజుకి ఇంత బైబిల్ చదివేస్తాను, రోజు కూడా కంటిన్యూగా అనుకుంటాను.
ప్రార్థన చేయాలనుకుంటారు, దేవుని కొరకు ఏదో చేయాలని మంచి పని, కానీ కొనసాగించలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? కంట్రోల్ అనేది లేకపోవటం. కంట్రోల్, ఆశా నిగ్రహం. అయా నిగ్రహించుకోండి. ఆ పనిని కొనసాగించాలి అంటే నీకు జ్ఞానం ఉన్నా, మరొకటి ఉన్నా, సామర్థ్యం ఉన్నా, ముఖ్యంగా కావాల్సింది ఆ నిగ్రహం అనేది కావాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే ఏ విషయాన్ని కూడా నువ్వు సస్టైన్ చేయలేవు. లేకపోతే అతివృష్టి, అనావృష్టి. ఈరోజు ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయో చెప్పండి. అంతలోనే బిగ్గరగా ప్రార్థన చేస్తారు, అంతలోనే ఆత్మీయంగా అంటారు, అంతలోనే కనిపించకుండా పోతారు, అంతలోనే సీరియస్గా ఉంటారు, అంతలోనే మళ్ళీ లోపంలో కలిసిపోతూ ఉంటారు. కారణం ఏమిటి? సీరియస్నెస్. ఒక మంచి పని చేయాలన్నా నియంత్రణ కావాలి, ఒక చెడ్డ పనికి వెళ్లకుండా ఉండాలన్నా నియంత్రణ కావాలి. ఆశా నిగ్రహాన్ని గురించి మనం ఎంతగా చెప్పుకోవడానికి గల కారణం ఏమిటంటే అది లేకపోవటమే చాలా మంది విశ్వాసంలో పడిపోతున్నారు. అది లేకపోవటమే చాలా మంది పాపంలో పడిపోతున్నారు. అపోస్తలుడైన పౌలు దశలోనికి రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఇలా అంటున్నారు: సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. ఏం చెప్తున్నారండి ఇదే వచనంలో? చేపట్టవలసింది, దూరంగా ఉండవలసింది, రెండు కూడా. అవునా కదా? ఉదాహరణకి ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉంది, కామన్ అనుకోండి. ఈ రోజుల్లోని షుగర్ బలహీనత ఉంది. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీ డైట్ ప్లాన్ అనేది చాలా ఖచ్చితం. డాక్టర్ గారు చెప్తారు, నువ్వు కనుక ఇలాగైతే నీ ప్రాణాలకు ముప్పు, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. మళ్ళీ ఇంటికి వచ్చాక ఆ స్వీట్ ఏదైనా చూసినప్పుడు ఆ స్వీట్ని చూసి తిట్టడం మొదలు పెట్టాడు అనుకోండి, ఆరోగ్యం చెడిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? అక్కడ నియంత్రణ లేదు. మనిషి అనుకుంటున్నాడు కానీ నియంత్రించలేకపోతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆశా నిగ్రహం అనేది పెట్టారు. ఈరోజు ఎవరైనా ఒక విద్యార్థికి ఏముండాలి? అతనికి ఒక నియంత్రణ ఉండాలి. నేను కష్టపడి చదువుకోవాలి, నా టైం వేస్ట్ చేసుకోకూడదు. చాలా మంది చదువుకోవాల్సిన విషయాలు చదువుకోకుండా మొబైల్తో ఆడుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, ఫ్రెండ్స్తో ఆడుకోవటం, ఈ నియంత్రణ లేకపోవటం. ఆ నియంత్రణ ఉన్నప్పుడే అతను బెస్ట్ స్టూడెంట్ అవుతాడు. ఒక వ్యాపారవేత్త, నీకు నియంత్రణ కావాలి. ఒక ఉద్యోగస్తుడు, నీకు నియంత్రణ కావాలి. ఆత్మీయ జీవితంలో నియంత్రణ కావాలి. ఖచ్చితమైన బ్యాలెన్స్. మన ఉదాహరణకు అనుకుందాం, మనం ఒక వ్యక్తి లోకంలో అనేక వ్యాపకాల్లో ఉంటాడు, మొబైల్తో ఉంటాడు, స్నేహితులతో ఉంటాడు, ఇంకా ఏవో ఉంటాడు. ఆ విలువైనటువంటి సమయాన్ని దేవునితో గడిపితే ఆ జీవితం ఎంత ఆశీర్వదింపబడుతుంది చెప్పండి. కానీ ఉండలేకపోతున్నాడు మనిషి. కారణం ఏమిటంటే నియంత్రణ. ఒక సీరియస్గా ప్రశ్న వేస్తే ఏది మంచిదంటే ఆ వ్యక్తికి తెలుసు మంచిదేంటో. అయ్యా, దేవునితో ఉండడం మంచిదని తెలుసు, వాక్యం మంచిదని తెలుసు. తన చేతి రోమీలకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు, ఇదిగో నాలో మంచిది ఏదైనా ఉందని చూస్తే అది లేదట. నేను ఏది చేయాలనుకుంటున్నానో అదే చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏమిటయ్యా అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకిచ్చే ఆత్మఫలమైన ఆశా నిగ్రహాన్ని కలిగినప్పుడు మాత్రమే దానిని నియంత్రించుకోగలుగుతాం. ఇది లేక చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అయితే ఇక్కడ మనం ఈ స్వీయ నియంత్రణ కలిగి ఉండడానికి ఏం చేయాలి అనే ఆలోచన ఒకసారి మనం ఆలోచన చేస్తే, స్వీయ నియంత్రణ అనేటువంటిది ఈ మనకుండేటువంటి ప్రతి విషయాన్ని, మన మనసును, కొన్ని శారీరక కోరికలు ఉంటాయి, కొన్ని మనసు కోరికలు ఉంటాయి, వీటన్నిటిని కూడా నియంత్రణ పరిధిలోనికి గన తీసుకురాకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందో మనం చెప్తాం. ఇదేం జరుగుతుందయ్యా నియంత్రణలోనికి లేకపోతే అంటే, మేబీ మనం మోసపోవచ్చు, మోసగింపబడవచ్చు. ఎందుకనంటే కొన్నిసార్లు మనకి సంబంధించి కొన్ని పర్సెప్షన్స్, అంటే మేబీ మనకి సంబంధించి మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, అంటే సొంత కవిత్వాలు ఉంటాయి మనకి కదా. ఉదాహరణకి, ఏమయ్యా ఈరోజు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళలేదంటే, ఈరోజు వెళ్ళలేదు కదండి, వచ్చేవారం వెళ్ళి చాలా బలంగా ఆరాధన చేసేసుకుంటాను అనుకుంటాను. అంటే నీలో ఉండేటువంటి సాకులు. ఎవరైనా దేవునికి అయ్యా నేను ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతే ఇది అది కలిపి తర్వాత ఇచ్చేద్దాం, సమయాన్ని తర్వాత కలిపేసేద్దాం. చదువుకునే విద్యార్థి కూడా అయ్యా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నా చదవలేదు, ఈ రోజుకి ఆడుకున్నాం, ఈ రోజు రేపు కలిపి రేపు మొత్తం చదివేస్తాను అనుకుంటాడు. నియంత్రణ లేని వారు చేసేటువంటి పని. చాలామంది ఫైనాన్షియల్గా కూడా వారికి వ్యసనాలు ఉన్నప్పుడు, అబ్బాయి పిల్లలు ఎదుగుతున్నారు, ఇల్లు కట్టుకోలేదు, వచ్చిన జీతం అంతా పాడు చేస్తున్నావు, ఎప్పుడు పాడుతుంటే ఈ నెలకి ఎలా కానివ్వండి, వచ్చే నెల నుంచి నేను మొత్తం అంతా కూడా, అది ఎప్పటికీ అవ్వదు నియంత్రణ లేనప్పుడు. కంట్రోల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నియంత్రణ ప్రారంభమైందే నియంత్రణ. వాయిదా నియంత్రణ ఎప్పటికీ జరగదు. అది కళ, అభూత కల్పనది, మనం అనుకుంటూ ఉంటాయి. కనుక ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే పాపము చేసే పని ఎలా ఉంటుందో మీకు చెప్తాను రండి. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో 3వ అధ్యాయము
ఏప్రిల్కి రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోండని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమ మీలో ఎవడను కఠినపరచకుండానట్లు అన్నాడు. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. ఏం జరుగుతుంది? పాపము వలన వచ్చు భ్రమ. ఉదాహరణకి ఒక వ్యక్తి, అయ్యా ఈ పాపం ఎందుకు చేస్తున్నావు, నేను ప్రార్థన చేస్తాను, తర్వాత క్షమించమని అడిగేస్తాను. మనిషి శరీరంతో పాపం చేయటం, నాలుగుతో క్షమాపణ అడగటం. మనిషి హృదయంతో పాపం చేయటం, నాలుగుతో క్షమాపణ అడగటం. ఎంత సింపుల్ అయిపోయిందండి. నీ హృదయంతో పాపం చేసినప్పుడు ఏది క్షమాపణ అడగాలి? హృదయమే అడగాలి. మనం అనుకుంటాం చాలా సింపుల్గాని, క్షమించే దేవుడు కదా, ఎక్కడ పశ్చాత్తాపం ఉందో అక్కడే క్షమాపణ ఉంటుంది. పశ్చాత్తాపం లేని చోట క్షమాపణ ఉండదు. మనం ఏదో నోటి మాటగా ప్రభువు క్షమించనేస్తున్నామేమో. దావీదు 57వ సంకీర్తనలో అంగలార్చి, ఏడ్చి, ప్రలాపించి, అయ్యా నన్ను క్షమించమని అడగటానికి గల కారణం ఏమిటంటే, నువ్వు చేసిన పాపపు స్థాయిలో క్షమాపణ ఉండాలి. ఏదో నోటికి చివరికి వచ్చినట్టు క్షమించు ప్రభువా, నీ హృదయంతో పాపం చేసి నాలుగుతో క్షమాపణ అడగకూడదు. హృదయాన్ని ముక్కలు చేసుకోవాలి. మరలా గమనించండి. అంటే ఇక్కడ నియంత్రణ లేకపోవటం అనేది పాపానికి దారితీస్తుంది. చాలామంది మనం చూస్తాం, స్నేహితులు ఎవరైనా మనకి ఆ విశ్వాసంలో లేని వారు ఉన్నప్పుడు వారు వచ్చి, అయ్యా ఆదివారం పలానా పెళ్ళి ఉంది, లేకపోతే పలానా పార్టీ ఉంది, రండి అని అన్నాం అనుకోండి. మనం ఏమీ లేదండి, నాకు ఆరాధన ఉంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆదివారం ఎక్కడికి రాకూడదంటే అప్పుడు ఆయన బోధించడం మొదలు పెడతాడు. దేవుడు అక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడు అంటాడు కదా. ఎరగని వారితో బోధ చేస్తూ ఉంటారు. మనకి వాళ్ళకి బైబిల్ తెలీదు, వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి? ఇక్కడి నుంచి మనల్ని పాపములోనికి నడిపించడం, దేవుని సన్నిధికి. అందుకే ఇక్కడ అంటున్నారు కదా, ఒకవేళ ఇదిగో విశ్వాసము లేని దుష్ట హృదయము ఎవని ఏందైనా ఉండునేమో. ఏదైనా ఒక మాట అంటే దేవుడు తెలుసులే. ఏదో ఒక విషయం నియంత్రణ లేకపోవటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే పాపములో పడిపోవటం. ఈరోజు చాలా మంది చేసే పని అదే. అయ్యా నీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో యథార్థంగా సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది లేకపోతే ఆరాధించడానికి కూడా అపవాది అడ్డు కలగజేస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళటానికి అపవాది అడ్డు కలగజేస్తాడు. అయ్యా ప్రార్థించుకోవటానికి ఏదో అవరోధం, వాక్యాన్ని చదవటానికి ఏదో అవరోధం, పరిశుద్ధంగా జీవించటానికి అవరోధం. చాలామంది మనం చూస్తాం, క్రైస్తవ పిల్లలు ఎవరైనా సరే అన్యులతో కలిసినప్పుడు వారికి ఉండేటువంటి లోక సంబంధమైనటువంటి వ్యాపకాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాల మోటివేషన్స్ కన్విన్స్ చేసేసి, వాళ్ళ మాయ మాటలు చెప్పేసేసి ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళేంతవరకు నిద్రపోకపోవటం. కారణం ఏమిటంటారు? నియంత్రణ లేకపోవటం. అందుకే సామెతల గ్రంథకర్త అంటారు కదా, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వేం చేయాలి? ఒప్పుకోవద్దు. ఏం చేస్తారటండి? పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకొనుకు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. వాళ్ళు కన్విన్స్ చేస్తారు. వాళ్ళు నీ నియంత్రణ బ్యారికేషన్ దాటించేస్తూ ఉంటారు. చాలామంది యవన బిడ్డలు, మన బిడ్డలు పొరపాటులో పడిపోతున్నప్పుడు కారణం ఏమిటో తెలుసా? వీరిని తప్పుపట్టడానికి లేదు, వారు కన్విన్సింగ్. మీరు మనకి చేయవలసింది ఏమిటంటే ఒక సరిహద్దును నియమించాలి. దీన్నే ఈ సెల్ఫ్ కంట్రోల్. ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పాలి. అయ్యా సొసైటీలో నువ్వు ఎదుర్కోబోయే ప్రాబ్లం ఇది. నిన్ను ఇలా కన్విన్స్ చేస్తారు. వాళ్ళు నిన్ను ఇలా ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అని తెలియపరిచారు. కనుక ఒకవేళ కనుక ఆ మాటలో లేకపోతే మనం పాపములో పడిపోతాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33 నుంచి మనం చూస్తే, ఎవరైనా చదివినిపించండి అన్న. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. అందుకని చెప్తున్నారు చాలమ్మా, ఇక్కడ నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయకుడి. దుష్ట సహవాసము మంచి నడవడిను చెడుపుతుంది. ఎక్కడ బ్యారికేషన్ పోతుంది? నియంత్రణ. ఎవరు కూడా అడిగిన వెంటనే తప్పు చేయడానికి అంగీకరించరు. వాళ్ళకు ఉండే ఆజ్ఞలు గుర్తొస్తాయి, వారు ప్రభు గుర్తొస్తారు, వారి వాక్యం గుర్తొస్తుంది. కానీ స్టిల్ అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఇంకా కన్విన్స్.
అవ్వ ఆదాముల దగ్గరికి వెళ్ళి అపవాది అన్నాడు, ఈ పండు ఎందుకు తినరు అని. అయ్యా, మా దేవుడు చెప్పాడు, ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చదు అని చెప్పారు. అప్పుడు అపవాది కన్వెన్స్లోకి వెళ్ళాడు. ఇదిగో చావనే చావరు. వారు చెప్పారు, వారి ఆజ్ఞ వారి హృదయంలో ఉంది కనుక చెప్పారు, అయ్యా మేము తినకూడదండి, మా దేవుడు మాకు చెప్పాడు, ఈ తోటలో అన్ని తినొచ్చు అన్నారు, ఇది తినకూడదని అంటే అప్పుడు కన్వెన్స్లోకి వెళ్ళారు. దినదినము మాట్లాడుతుండగా మేబీ ఆ అపవాది అవ్వమనం ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, మేబీ ఎన్ని సంవత్సరాలు కన్విన్స్ చేశాడో మనకు తెలియదు. దినదినము మాట్లాడుతున్నారు. ఆ మాటల్లో కన్విన్స్ అయ్యింది, ఆ పండు తినేసింది. కన్విన్స్. ఎందుకంటే నీకుండేటువంటి పరిధి అనేటువంటిది గనక నువ్వు స్థిరపరచుకోకపోతే, దేవుని వాక్యము క్యారెక్టర్ డెవలప్మెంట్, అదే నీకుండేటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని బలంగా పెట్టుకోవాలి. ప్రభువా, ఇదిగో ఈ విషయంలో నేను చాలా స్థిరంగా ఉండాలి, నాకు సహాయం దయచేయి. ఎందుకంటే అపవాది దాడి చేయడానికి ఉపయోగించే ప్రయత్నాలు ఎన్నో చేస్తాడు. ఎప్పుడైతే ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నావో దాన్ని చెడగొట్టడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరో చోట మన గల్తీ పత్రిక 6వ అధ్యాయం తీయొద్దు కానీ, ఏది విత్తుతామో అదే కోస్తాం. అపవాది చెప్తూ ఉంటాడు, అయ్యా నువ్వు ఈ ప్రయత్నంలో వెళితే నువ్వు బాగుపడతావా. ఉదాహరణకు అనుకుందాం, చదువుకునే విద్యార్థి ఉంటాడు, అయ్యా నువ్వు కష్టపడి చదివితేనే నువ్వు ప్రయోజకుడు అవుతావు. ఎవడో చెప్తాడనమాట, చదువుకున్న వాళ్ళందరూ బాగుపడ్డా. ధీరుభాయ్ అంబానీ ఏం చదువుకున్నాడు, సచిన్ టెండూల్కర్ ఏం చదువుకున్నాడు, చదువుకున్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు కదా అంటే నీ బ్రతుకును పాడు చేయడానికి చెప్పే ఉదాహరణలు. అలాగని చదువుకోవద్దని ఉద్దేశం. వారి వారి రంగాల్లో అభివృద్ధి చెంది ఉండొచ్చు. నీ చేతిలో బుక్ ఉంది కనుక నువ్వు చదువుకునే వయసు కనుక నువ్వు చదువుకో. కానీ ఏం చెప్తారు, చదువుకుని ఎవడు బాగుపడ్డాడు కదా. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏవో లోక సంబంధమైనటువంటి కారణాలు చెప్పటం, ఏదో కారణం చెప్పి అది సక్సెస్ అవ్వకుండా నేను పాడు చేయడానికి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. అందుకని ఏది విత్తుతావో అది కొయ్యవని చెప్పటం. ఒకవేళ పాపం చేశాము అని అనుకుందాం, లోక సంబంధమైన స్నేహితుడు ఏం చెప్తాడు, దుష్ట సాహత్యము, లోకంలో ఎంతమంది పాపం చేస్తే నువ్వే చేసావా ఏంటి. ఏదో కారణం మిస్కన్వెన్స్ చేయటం మనిషిని. లోకంలో ఎంతమంది తాగట్లేదు, ఏదో నువ్వు ఒక్కడే దిగొచ్చావా, తాగు. లోకంలో ఎంతమంది పాపం చేయట్లేదు, నువ్వు ఒక్కడే చెయ్యి, కన్విన్స్ చేయటం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, అయ్యా ఇదిగో నా మనస్సాక్షికి ఒక కట్టుంది, అదే ఆశా నిగ్రహం. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మన క్రైస్తవులు కూడా చేయవలసిన పని ఏంటంటే, మనము దేవుని దృష్టిలో ఒక బలమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చాం. అయ్యా నా జీవితంలో ఇదిగో పాపము వలన కలిగేటటువంటి స్థితిగతుల నుంచి కాపాడబడ్డానికి, యేసు ప్రభు రక్తంతో కడగబడ్డానికి కనుక ఇదిగో క్రీస్తు స్వారూప్యములోనికి ఎదగటానికి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ నీ స్నేహితుడు కావచ్చు, నీ చెడ్డ స్నేహితుడు కావచ్చు, లోక సంబంధమైన స్నేహితుడు కావచ్చు, ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు నీకు తెలియవలసిన ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, ఇలాంటి ప్రశ్నే నా ప్రభువారిని అడిగితే నా ప్రభువారు చెప్పాలి, అయ్యో నువ్వు జాలి పడకు, నీతో పాటు నేను కూడా నరకంలోకి వచ్చేస్తాను, నువ్వు బాధపడకు, ఏనైనా చెప్తాం. నా కోసం ఈ అబద్ధం ఆడిపెట్టంటే ఆడిపెట్టేస్తాం. కానీ ఒకసారి అనుకోవాల్సింది ఏమిటంటే, ఇదే ప్రపోజల్ ప్రభు దగ్గర కనుక పెట్టి ఉంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనే విషయాన్ని గమనించాలి. రైట్. ఈ విషయం లేక తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయా అంటే, మనము ఏ విషయాల్లో నియంత్రణ కలిగి ఉండాలి. చివరికి మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ఏ విషయాల్లో నియంత్రణ కలిగి ఉండాలి అంటే, అన్ని విషయములలో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో మితముగా ఉండుట నేను నేర్చుకొనుచున్నాను. చూడండి ఆ మాట చదవండి. 9వ అధ్యాయము 24, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 ఇలా రాయబడి ఉంది, పందెపు రంగమందు పరిగెత్తువాడు పరిగెత్తును గాని ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా, అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. ఏం చేయాలండి? పందెంలో పరిగెట్టాలంటే మనందరికీ తెలుసు, ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్పెషల్ డైట్ ఉండాలి, స్పెషల్ ఎక్సర్సైజ్ ఉండాలి, అవునా కదా, స్పెషల్ కోచ్ ఉండాలి. ఎలా పడితే అలా అంటే కుదరదు. వాళ్ళు మటన్ బిర్యానీ తినాలి అంటే మనలా తినడానికి ఉండదు. రన్నింగ్ రేస్లో పరిగెట్టే వాళ్ళకి ఏం చేయాలి, గాల్లో తేలిపోయేలా ఉండాలి. లేదండి నాకు బాగా అలవాటు, నేను మటన్ బిర్యానీ తిన్నాం అనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఆయాసం వస్తుంది. అందుకని ఏం చేస్తారు, ఫ్యాట్ ఫుడ్ తొలగించి వాళ్ళకి స్పెషల్ డైట్ ఉంటుంది. ఎన్వీలో నాకు తెలిసి ఎగ్స్లో వైటు, చికెన్, ఆ చికెన్లో కూడా అన్ని పార్ట్లు తినకూడదు అనుకుంటారు వాళ్ళు. చికెన్ ఆ బ్రెస్ట్ పీస్ ఏదో పెడతారు వాళ్ళకి, అందులో కూడా కనీసం ఫ్యాట్ లేనటువంటి ప్రోటీన్ కావాలని. ఇలాంటి ఒక స్పెషల్ డైట్ తినాలి. అలా తిని వాళ్ళు చక్కగా క్రమశిక్షణతో చేస్తే మితముగా ఉండాలి. అంటే నేను తింటాను,
నేను 8 గంటల వరకు 9 గంటల వరకు నిద్రపోతాను, మద్యపానం తీసుకుంటాను, నాకు ఖాళీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తానంటే అతను అన్ఫిట్. అంతే కదా, పందెపు రంగం ముందు పరిగెట్టేవాడు అన్ఫిట్. అతను ప్రపంచాన్ని మార్చేసుకోవాలి. ఒక రంగంలో విజయం సాధించాలంటే తన పరిస్థితి మార్చేసుకోవాలి. ఇప్పుడు మనం నిత్య జీవం కోసం పరిగెట్టేవాళ్ళం. లోకంలో ఉన్నట్టు ఉండడానికి ఉండదు. అన్ని విషయములలో మితముగా ఉండాలి. లోకంతో ఎలాగ ఉండాలి, వ్యసనాలతో ఎలాగ ఉండాలి, కోపంతో ఎలాగ ఉండాలి, చెడు తలంపులతో ఎలాగ ఉండాలి, అపవాదంతో ఎలాగ ఉండాలి, అన్యులతో ఎలా ఉండాలి, ప్రతి విషయంలో కూడా మితముగా ఉండాలి. కనుక ఎప్పుడైతే ఆ కంట్రోల్కి మనం ఎప్పుడైతే వచ్చామో అప్పుడు మనము ఆ ఆత్మీయమైనటువంటి నిగ్రహంలోకి మనం వచ్చాము. ఇదే క్రీస్తు ప్రభువారు మనల్ని కోరుకునేది. నాగటి మీద చేయి వేసి ప్రతిసారి వెనక తట్టు చూడకూడదట. చాలామంది నాగటి మీద చెయ్యాతంతోనే వెనక తిరిగి చూస్తున్నారు. లోకం వైపు చూడకు, పాపం వైపు చూడకు, వెనక తట్టు చూడద్దు. ఎందుకనంటే నీ భావోద్వేగాలన్నిటినీ కూడా నియంత్రించుకోవాలి. ఇదే ప్రభువుని ప్రతి ఉదయము మనం చేసే ప్రార్థన ఏమిటంటే, ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమంది మీ జీవితాల్లో ఆ ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ ఉదయం లేచిన వెంటనే మీకు చాలా రకాల క్యారెక్టర్స్ని మీరు ఫేస్ చేయాలి. ఉదయం లేచిన తర్వాత యజమానుల్ని, కుటుంబీకుల్ని, దారికి పోయే వాళ్ళని ఎంతమందితో మాట్లాడతామండి? ఎప్పుడైనా మనం అనుకున్నామా, అయ్యా నా నోటికి కాపు పెట్టు అని కీర్తనకారుడు చేసిన ప్రార్థన. ఈరోజు నా నోటితో నేను ఎన్ని మాటలో మాట్లాడాలి, వేల కొద్ది మాటలు మాట్లాడాలి, ఎంతో మందితో మాట్లాడాలి. ఏ పొరపాటు మాట్లాడతానో, నోటి దోషం వస్తుందేమో, ప్రభువా వివేచన కలిగి నా నోటిని నియంత్రించుకోవటానికి నాకు శక్తిని అని ఎంతమంది మనం ప్రార్థన చేస్తాం. సెల్ఫ్ డిసిప్లిన్, ఆశా నిగ్రహం, అదే నియంత్రణ. మనసుకు నియంత్రణ ఉండాలి, కంటికి నియంత్రణ ఉండాలి. ఉదయం లేచినప్పుడు పరిశుద్ధతను కాపాడుకునేటువంటి ప్రక్రియలో మనం చేసేటువంటి అతి ముఖ్యమైన పని నియంత్రణ. ప్రభుని అడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి, ప్రభువా పరిశుద్ధాత్మ నడిపింపుతో నియంత్రణలో ఉండాలి. లేకపోతే నేను తొట్టిల్లిపోతాను, లేకపోతే నేను పాపంలో పడిపోతాను, నేను దారి తప్పిపోతాను. ఈరోజు చెప్పేటటువంటి ప్రియులను గమనించండి. ఒకవేళ నీ జీవితంలో ఏ విధమైనటువంటి అవరోధం ఉన్నా ప్రభు నీతో తెలియపరుస్తూ ఉన్నా. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏం చేయాలటండి? నీతియు యథార్థతయు. ఉదయం లేచిన వెంటనే, ఉదయాన్నే లేచిన తర్వాత చాలా ఎక్కువ మంది స్త్రీలే కాదు, ఈ మధ్య పురుషులు కూడా వస్త్రాలు ధరించుకోవడానికి చాలా ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అవునా కదా? స్త్రీలైతే ఇంతకు ముందు అనుకునేవారు, అయ్యో స్త్రీలకైతే చాలా ఎక్కువ సమయం పడుతుందని. ఈ మధ్య పురుషులకు కూడా ఎక్కువ సమయం పడుతుంది కదా. మేకప్ అవ్వాలి, బట్టలు వేసుకోవాలి, చాలా ఎక్కువ సమయం కదా ఏం ధరించుకోవాలని. కానీ వాక్యం చెప్తుందయ్యా, సృష్టికర్తను నేను ధరించుకోవాలి, ఆ స్వభావాన్ని ధరించుకోవాలి. ఉదయం లేచినప్పుడు, అయ్యా ఇదిగో పాపం అనే లోకంలో దావీదు అంటున్నారు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించాను. ఈ లోకం అనే పాపంలోనే నేను పుట్టాను. ఎటు చూసినా పాపమే ఉంది, సొసైటీలో పాపం ఉంది, అన్ని వైపులో పాపం ఉంది. కనుక నేను వివేకము కలిగి ఈ సొసైటీలో, ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే నీ యొక్క స్వరూపాన్ని నేను ధరించుకోవాలి. దట్స్ అ కంట్రోల్, దట్స్ అ కంట్రోల్. ఇర్మియా గ్రంథకర్త అంటారు, సముద్రము తన పొలిమేర దాటకుండానట్లు ఆయన ఇసుక పొలిమేరను నియమించండి. ఆ సముద్రం ఎంత ప్రయత్నించినా ఆ పొలిమేర దాటి బయటికి రాలేదట. ఈరోజు మనం కూడా లోకంలో ఉన్నప్పుడు మనకు ఒక పొలిమేరను ఏర్పాటు చేశారు. మరో చోట దేవుడు అంటారు, నా జనులు కట్టు లేక నశించిపోతున్నారు. ఒక కట్టు కనుక మనం లేకపోయినట్లయితే, ఒక నియంత్రణ లేకపోయినట్లయితే, నీ చూపుకు ఒక నియంత్రణ, నీ హృదయానికి ఒక నియంత్రణ, నీ తలంపులకు ఒక నియంత్రణ, నీకుండే ఇమోషన్స్. ఒక్కొక్కసారి ఊరికే కోపం వచ్చేస్తూ ఉంటుంది. మనకి రియలైజ్ అవ్వాలి, ప్రభువా నీ స్వరూపాన్ని నాకు ఇమ్మన్నావు కదా, ఇదిగో మరి నేనేంటిది లోక సంబంధంగా శరీరాశలతో నేను కోప్పడిపోతున్నాను, అపవాదిలాగా. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా గర్వపడిపోతాం, ఒక్కొక్కసారి మనకు తెలియకుండా అతిశయపడిపోతాం, ఒక్కొక్కసారి మన మాటల్లో డంబం కనిపిస్తూ ఉంటుంది, విపరీతమైన డంబం, బూస్టింగ్. మనమే పొగిడేసుకుంటూ ఉంటాం, మనమే గొప్ప అనుకుంటూ ఉంటాం. సో సిన్, పాపం. సో హ్యావ్ టు కంట్రోల్. అయ్యో ఈ విషయంలో నేను పొరపాటు చేస్తున్నా, ఈ విషయంలో నేను నియంత్రించుకోవాలి అనేటువంటి స్థితికి ఖచ్చితంగా రావాలి. అందుకే మనము పరిణితి చెందినటువంటి వారిగా ఉండాలి అంటే నియంత్రణ ఎవ్రీడే చెక్. మనం ప్రశ్నించుకోవాలి, అయ్యా ఈ విషయంలో నేను కనుక నియంత్రించుకుంటున్నానా లేదా, నేను పరిణితి చెందానా లేదా. అప్పుడెప్పుడు నాగటి మీద చేయేసాను. మీరు చెప్పండి, ఇప్పుడు నాగటి మీద చేసిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది? మీలో ఎవరైనా సరే నాగటి మీద చేసి ఎంతకాలం అయింది? మేబీ నేను అనేది మీరు రక్షణ పొంది
సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 5 సంవత్సరాలు అయిందా? అవునండి, నేను బాప్తిస్వం పొంది 10 సంవత్సరాలు అయింది. అంటే బాప్తిస్వం నాగటి మీద మీరు చేయబెట్టారు. ఈ నాగటి మీద చేయబెట్టాక లేదండి నేను వెనక్కి తిరిగి చూడలేదంటున్నారా? లేదండి అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నారా? రైట్ వే. అదే మనం ప్రశ్నించుకోవాలి అనుదినం కూడా. ప్రతిరోజు కూడా మనం ఎప్పుడైతే అయ్యా ఉదయం లేచినప్పటి నుంచి నా నోట కోపం మాటలు వస్తున్నాయా, దూషణ మాటలు వస్తున్నాయా, లేకపోతే గాసిప్స్ ఈ మధ్య చాలా వరకు ఒకరినొకరు చెడ్డ మాటలు స్ప్రెడ్ చేయడం, ఈ అమ్మ మాటలు ఆయమ్మ ఈ మాటలు ఈ మాటలు ఉన్నదో లేదో తెలియదు ఒకరి నుంచి. అయ్యా మనం చూడని మాటలు, మనకు పనికిరాని మాటలు, మన నోట ఉచ్చరించకూడని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అయ్యా ఈ మాటలు మీ నోట మీరు పలకడానికి వీల్లేదు, మీ నోటికి కాపు పెట్టుకోవాలి కదా. యోబు అంటాడు కదా, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాడు. దిస్ కంట్రోల్. తన కన్నులు నియంత్రణ చేసుకున్నాడట, నోటి నియంత్రణ చేసుకోవాలట. వాక్యం చెప్తుంది. అలా నియంత్రణ చేసుకున్నప్పుడే మనం ఎప్పుడైనా సరే పాపములో పడిపోకుండా మనము పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాం. చూడండి, దశలోనికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే, 3వ వచనం, దశలోనికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3, మీరు పరిశుద్ధులగుటే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, ఇక్కడ పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నారు. మీరు పరిశుద్ధులుగా ఉండటయే దేవుని చిత్తం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, అయ్యా నా పట్ల దేవుని చిత్తం ఏంటో, నేను వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకోకూడదా, ఇల్లు కొనాలా, పొలం కొనాలా, దేవుని చిత్తం ఏమిటో. దేవుని చిత్తాలు అవి ఆప్షన్స్, వాయిస్, వాటి గురించి కూడా బైబిల్ దేవుని చిత్తం. మనందరూ ఇప్పుడు ఎలా ఉండాలయ్యా అంటే పరిశుద్ధులుగా ఉండటం అనేది దేవుని చిత్తం. రైట్. ఇప్పుడు పరిశుద్ధులు ఇస్తే ఎవరు నియంత్రించేది? పరిశుద్ధాత్మ సహాయంతో మనల్ని మనం నియంత్రించుకోవాలి. అంతేగాని అయా నువ్వే నియంత్రించు. చాలామంది మనం చూస్తాం, ఎవరైనా వ్యసన పరులను వెళ్ళి అయా ఆ వ్యసనాన్ని విడిచిపెట్టేయండి అంటే చాలా కూల్గా అంటాడు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అన్నీ మానేస్తాను. నేను ప్రార్థన చేస్తే అవ్వదు. నియంత్రణలోనికి నువ్వు రావాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు అడగాలి, అప్పుడు నువ్వు నియంత్రించుకోగలుగుతావు. నీ ప్రయత్నం లేకుండా ఏ మనిషి కూడా మారడు. చాలామంది ఆ భార్యలు వచ్చి అడుగుతుంటారు, అయ్యా నా భర్త మద్యపానం తాగుతున్నాడు, ప్రార్థన చేయండి. మంచిదే, విశ్వాసం. కానీ ఆ వ్యక్తి కనీసం కాస్త కోస్త దేవుని సన్నిధికి రావటం, వాక్యానికి చెవినివ్వటం మొదలు పెడితే పరిశుద్ధాత్ముడు పనిచేయటం ప్రారంభిస్తాడు. అతనిలో వచ్చేటటువంటి మార్పు, గొప్ప మార్పు చూస్తాం. అయ్యా మా యవన బిడ్డలు చెడిపోతున్నారు, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి తీసుకొచ్చావా, వాక్యానికి అప్పగించావా? వాళ్ళు ఇక్కడికి రారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఇక్కడి నుంచి మనం ప్రార్థన చేయమంటారు. వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తారు. అందుకనే ద ఫస్ట్ థింగ్ ఏమిటయ్యా అంటే నియంత్రణ దేని కొరకు అంటే పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు పిలుపునిచ్చారు. అయ్యా నేను పరిశుద్ధుడును కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి. ఎలా వస్తుంది పరిశుద్ధత? నియంత్రణ ఉంటే వస్తుంది పరిశుద్ధత. పరిశుద్ధత కంటే మనం ఏం కోరుకోవాలి? ముందు నియంత్రణ కోరుకోవాలి. మనం నియంత్రణ కోరుకోం, కానీ పరిశుద్ధత కోరుకుంటాం మనం. అంతే కదా. విమానం ల్యాండ్ అవ్వాలి అంటే, హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలి అంటే ల్యాండింగ్ సరిగా ఉండాలి. దేవుడు నీలోకి వచ్చి పని చేయాలంటే నీ రిక్వెస్ట్ ఉండాలి, నీ సిద్ధపాటు ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మొదట మీరు ఆయన దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ఎప్పుడైతే మనం మొదట ఆయన దగ్గరికి వెళ్తున్నామో, విజ్ఞాపనపూర్వకంగా వెళ్తున్నామో, ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నామో, హృదయం పరిపూర్ణంగా అడుగుతున్నామో, ఎరిగిన దేవుడు గనక ఇదిగో ఈయన కుమారుడు నిజంగా, ఈయన కుమార్తె నిజంగా నన్ను ఆహ్వానిస్తున్నారు, వారు బ్రతుకులు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి. మనలో మార్పు లేదు, ఏదో యథాలాపనగా ఏదో కంఠస్థం చెప్పినట్టు చెప్పేసాం అనుకోండి, ఆ ప్రార్థనలు ఫలించకపోవటానికి గల కారణం అదే. మొదటిగా మనం హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక నేను ముగింపులోకి వచ్చాను. 4వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం కాదమ్మా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధి గలవారై తగుమాత్రము వస్త్రముల చేత గాని, జడల చేత గాని, బంగారము చేత గాని, ముత్యములనైనను మిగులు విలుగల వస్త్రములనైనా అలంకరించుకొనక దైవభక్తి గలమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేయి తమ్మును తాము అలంకరించుకొనవలను. ఈ మాట నేను కాంప్లికేట్గా చదవలేదు. ఇది ఎందుకు చెప్పాను అంటే, నియంత్రణలో స్త్రీలనే కాదు, పురుషులైనా కాదు, ఎవరైనా సరే వస్త్రాలంకరణ విషయంలో మనం ఎలా ఉండాలో చెప్పాలి. మనం ఎప్పుడు కూడా కంట్రోల్. అదే చెప్తున్నాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ వస్త్రాలు వేసుకోవచ్చా, ఆ వస్త్రాలు వేసుకోవచ్చా?
మెయిన్ థింగ్ ఏమిటంటే వస్త్రాల విషయంలో వెరీ సింపుల్. ఎదుటి వ్యక్తిని పాపపు ఆలోచనలు పుట్టించని వస్త్రాలు వేసుకోవాలి. లోకంలో జరిగేది ఏంటి చెప్పండి? ఎదుటి వ్యక్తిని పాపములో పుట్టించే, పాపపు ఆలోచనలు పుట్టించే విషయంలో మనము నియంత్రణగా ఉండాలి. ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా సరే. మరి దేహాన్ని ప్రదర్శించడానికి చేసే ప్రయత్నం ప్రతిసారి పాపమే అవుతుంది. ఇది మంచిదా, ఈ డ్రెస్ మంచిదా, ఆ డ్రెస్ మంచిదా, ఇదేం చెప్పలేదు. ఒక మనిషి యొక్క కాన్సన్ట్రేషన్, ఒక మనిషి యొక్క మైండ్ ఎప్పుడైనా సరే నువ్వు డిస్టర్బ్ చేస్తుంటే, ఎందుకంటే దీన్ని కామన్గా చెప్పాలి అంటే డ్రెస్సుల్లో లుక్ మీ ట్యాగ్ అనే డ్రెస్ వేయకూడదు. వెరీ సింపుల్, మీకు చెప్తున్నాను వచ్చిన లుక్ మీ ట్యాగ్ ఏంటంటే ఒక 10 మంది, ఒక 100 మంది ఉంటే అందులో నన్నే ప్రత్యేకంగా చూడాలి అన్నదే తప్పు. వెరీ సింపుల్ కదా. ఒక 100 మంది ఉన్నారు, 100 మందిలో నేను స్పెషల్గా ఉండాలి, నేను స్పెషల్గా అట్రాక్ట్ చేయాలని చేస్తాం కదా, అది ఎప్పుడు తప్పే. ఆకర్షించడమే తప్పు. దట్స్ సింపుల్. అది స్త్రీలైనా పురుషులైనా కూడా. అందుకే తగు మాత్రంగా మీరు సాధారణంగా ఉండండి. అంటే ఇందులో కూడా నియంత్రణ కావాలి. మీరు ప్రతిదీ కూడా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అన్ని వ్యసనాల్లో కూడా నియంత్రణ లేకపోవటం మీరు చూస్తే, మీరు జూదం విషయంలో, మద్యపానం విషయంలో, చెడు తలంపుల విషయాలు ఎక్కడైనా సరే ఒక ప్రత్యేకమైన నియంత్రణ కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, మనం చేయవలసింది చేయటము, చేయకూడనిది దూరంగా ఉండటమే నియంత్రణ. ఒకవేళ మంచి చేయలేకపోతున్నావా, నియంత్రణ. ఒక విద్యార్థి అనుకుంటాడు నేను బాగా కష్టపడి చదవాలనుకుంటాడు. ఏ విద్యార్థికి మంచి ర్యాంక్ రావాలని అనుకోడు, అందరూ అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ? సీరియస్ ఎఫర్ట్ పెట్టకపోవటమే. సీరియస్ ఎఫర్ట్ లేనప్పుడు ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా రాదు. వారి నియంత్రణ లేదు. అలాగే పాపంలో పడిపోయిన వారు, చెడిపోయిన వారు, నష్టపోతున్న వారు ఆ సీరియస్ నియంత్రణ లేకపోవటమే. కనుక ప్రియులారా, ప్రభువుని అడుగుదాం, అయా నా హృదయాన్ని నియంత్రించండి. అయ్యా నేను ఏమవ్వాలనుకుంటున్నానో అది అవ్వకపోవటానికి గల కారణము నియంత్రణ లేకపోవటమే. ఈరోజు ప్రార్థించటంలో నియంత్రణ లేదు, వాక్యాన్ని వినటంలో నియంత్రణ లేదు. చాలామంది అంటారు, అయ్యా వాక్యాన్ని చదువుదామని తీస్తున్నానండి, కానీ ఆవిలింతలు వచ్చేస్తున్నాయండి. అయ్యా ప్రార్థించుకుందామని మోకరిస్తున్నాను, ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆశా నిగ్రహం లేదు, నీలో నియంత్రణ లేదు. పరిశుద్ధాత్మను అడగవలసింది ఇది. అయ్యా నేను ప్రార్థించటానికి నాకు కావలసినటువంటి అనుకూలత, నియంత్రణ. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానండి, ఏదో ఒక కారణం వచ్చి నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, ఏదో ఒక ఇబ్బంది వచ్చేస్తుంది, నియంత్రణ లేకపోవటం. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి పరిశుద్ధాత్మతో దేవుని సన్నిధిలో. ప్రభువా, ఏ కారకాలు నిన్ను దూరం చేస్తున్నాయి అయ్యా, ఏ కారణాలు నిన్ను ఆరాధించడానికి దూరం చేస్తున్నాయి? మనల్ని మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు వాటిని అధిగమించగలుగుతాం. మనం రిజల్ట్ చూస్తున్నాం కానీ ప్రయత్నం చూడట్లేదు. ప్రయత్న లోపమే నిన్ను ఫలితాలకి నడిపించట్లేదు. ప్రయత్న లోపాన్ని మనం చూడట్లేదు, ఫలితాన్ని చూస్తాం. ప్రతి వాళ్ళు కూడా నిత్యరాజ్యానికి వెళ్ళాలి, అయా నేను పరిశుద్ధుడిగా ఉండాలి, దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉండాలి. అయితే అందుకొరకు నాగటి మీద చేపెట్టిన తర్వాత ఏం చేయాలి? నాగటిని దున్నాలి. నాగటిని దున్నాలి. వెనుక తట్టు చూచువాడు ఆయన రాజ్యమునకు పాత్రుడు కాదు. నాగటి మీద ఎందుకు చేయేస్తారో చెప్పండి? దున్నటానికే. ఆ సీరియస్నెస్ మంచిదే, కానీ ఏం చేశాడు? ఇప్పుడు ఆ స్టార్ట్ చేశాడు కానీ వెనక్కి తిరుగుతున్నాడు. బాప్తిసం పొందాడు కానీ లోకం వైపు చూస్తున్నాడు. లోతు భార్యలాగా ప్రభువుని తెలుసుకున్నాడు కానీ వెనక్కి చూస్తున్నాడు. రక్షణ పొందాడు, వెనక్కి చూస్తున్నాడు. సీరియస్నెస్ లేకపోవడం. కనుక ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము ఆ ఫలితంలోనికి వెళ్ళాలి అన్నట్లయితే ప్రభు కృపను బట్టి ఆ ఆశ్చర్యకరమైనటువంటి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎలా వెళ్ళాలి? దీనికి ఉపయుక్తమైనది దేవుని వాక్య ధ్యానం. వాక్యాన్ని ధ్యానించను మనం అమల్లో పెట్టడం, తద్వారా పరిశుద్ధత, దేవునికి మహిమకరమైన జీవితము, ఆయన స్వరూపాన్ని మనం ధరించుకోగలుగుతాం. దేవుడు అట్టి సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.